క్రికెట్ అభిమానులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, పంజాబ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 18 ఏళ్లుగా ఈ ఇరు జట్లు ట్రోఫీని అందుకోలేదు. దీంతో తొలిసారి టైటిల్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. రాత్రి 7:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. తొలి కప్ కోసం బెంగళూరు, పంజాబ్ మధ్య కీలక పోరు జరగనుండటంతో హై వోల్టేజ్ మ్యాచ్గా మరే ఛాన్స్ ఉంది. ఓ జట్టేమో 9 ఏళ్ల తర్వాత ఫైనల్స్కు చేరుకుంటే మరో జట్టు 11 ఏళ్ల తర్వాత ఆఖరి సంగ్రామంలో అడుగుపెట్టింది. 2014లో ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్ వరకు చేరుకుంది. ఇక బెంగళూరు ఫైనల్ వరకు వెళ్లటం ఇది 4వసారి. 2009, 2011, 2016లో ఫైనల్స్లో ఆడి ఓడిపోయింది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్లో అత్యద్భుతంగా ప్రదర్శించి ఫైనల్ పోరులో నిలిచాయి. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ, పంజాబ్ పోటాపోటీ విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో నిలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలో ముగించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో అనూహ్యంగా పంజాబ్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడించింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఆర్సీబీ కేవలం 101 పరుగులకే ఆలౌట్ చేసింది. 10 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించి ఫైనల్స్లో నిలిచిపోయింది. క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ విక్టరీతో ఫైనల్స్లో అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫైర్ 2లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 1 మ్యాన్ షోతో పంజాబ్ ఘన విజయం సాధించింది. అయితే గతేడాది కోల్కతాను విన్నర్గా నిలిపిన అయ్యర్ అదే పంతం, సంకల్పంతో ఇప్పుడు పంజాబ్ను ఛాంపియన్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. అటు ఐపీఎల్లో ఆరంభం నుంచి బరిలో నిలిచినా ఒక్కసారి కూడా కప్పు నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ఆశిస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగటం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ జట్టు చరిత్ర సృష్టించి తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడుతోందనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, కొద్ది నెలలుగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ ఐపీఎల్ మ్యాచ్ కోసం. చివరికి ఏ జట్టు విజయం సాధిస్తుందనేది అందరికీ తెగ ఆసక్తిని నెలకొని ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపండి. ఓకే, రైట్ శ్రవంతి. ఏదైతే ఐపీఎల్ సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా వెయిట్ చూస్తున్నటువంటి ఫైనల్స్ వచ్చింది. ఆ ఐపీఎల్ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ 11 తలబడతాయి. విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండగా శ్రేయస్ అయ్యర్ ఏదైతే పంజాబ్ తరఫున కీలక పాత్ర అయితే పోషిస్తున్నాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు సానుకూలంగా ఉండడంతో భారీ స్కోర్లు నమోదవుతాయని చెప్పేసి కూడా అంచనా. అయితే ఏదైతే ఐపీఎల్ కు సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి మ్యాచ్ లో ముంబైపై పంజాబ్ గెలవడంతో ఫైనల్ కి అయితే చేరింది. అయితే ఈ రోజు దాదాపు క్రికెట్ అభిమానులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక ఆర్సీబీ, పంజాబ్ జట్లు అయితే ఫైనల్ చేరుకున్నాయి. 18 ఏళ్లుగా ఇరు జట్లు ట్రోఫీని అందుకోలేదు. దీంతో తొలిసారి టైటిల్ కోసం పోటీ పడుతున్న నేపథ్యం అయితే చూడవచ్చు. మ్యాచ్ రసవత్తంగా జరుగుతుంది. రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తొలి కప్పు కోసం బెంగళూరు, పంజాబ్ మధ్య కీలక పోరు జరుగుతుండడంతో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఒక జట్టు ఏమో 9 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరుకుంటే మరో జట్టు 11 ఏళ్ల తర్వాత ఆఖరి సంగ్రామంలో అడుగుపెట్టింది. 2014లో ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. మళ్ళీ 11 ఏళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్ వరకు అయితే చేరుకుంది. ఇక బెంగళూరు ఫైనల్ వరకు వెళ్లడం ఇది 4వసారి. 2009, 2011, 2016లో ఫైనల్స్ ఆడి ఓడిపోయింది. అయితే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ జట్లు ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించి ఫైనల్ పోర్ లో నిలిచారు.
సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ పంజాబ్ పోటాపోటీ విజయాలు అయితే సాధించాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో నిలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ స్థానంలో ముగించింది. ఈ రెండు జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఏదైతే అన్యూహంగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఏదైతే మల్లహనపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఆర్సీబీ కేవలం 101 పరుగులకి ఆల్అౌట్ అయితే చేసింది. 10 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి ఫైనల్లో అయితే నిలిచింది. క్వాలిఫైర్ 2 లో పంజాబ్ కింగ్స్ విక్టర్ తో ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ముంబై క్వాలిఫైర్ 2 లో శ్రేయస్ అయ్యర్ 1 మ్యాచ్ పంజాబ్ అయితే ఘన విజయం సాధించింది. గత ఏడాది కోల్కతాను విన్నర్ గా నిలిపిన అయ్యర్ థ్యాంక్ యూ లెనిన్.